హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈ వీడియోలో తెలంగాణ స్పెషల్ సర్వపిండిని సింపుల్ అండ్ టేస్టీ అండ్ ఈజీగా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఈ వీడియోలో చూసేసేయండి. ఇప్పుడు ప్రాసెస్ చూద్దాం. ఇక్కడ నేను సర్వపిండి చేయడానికి కేజీ బియ్యం పిండి తీసుకున్నాను. ఇందులో కొద్దిగా పసుపు వేసుకోవాలి, అలాగే రుచికి సరిపడా ఉప్పు వేసుకోవాలి. ఇప్పుడు ఇందులోనే కొన్ని నువ్వులను వేసుకోవాలి. నువ్వులను వేయించాల్సిన అవసరం లేదు, పచ్చి నువ్వులే వేసుకోవాలి. ఇందులోనే 4-5 పచ్చిమిర్చిని ఈ విధంగా కచ్చాపచ్చా దంచి వేసుకోవాలి. అలాగే కరివేపాకును కూడా నీట్గా కడిగి చిన్నగా తరిగి వేసుకోవాలి. ఇప్పుడు ఇందులోనే 2 టీ స్పూన్ల జీలకర్ర వేసుకోవాలి. ఇప్పుడు ఇందులో మన రుచికి సరిపడా కారం వేసుకోవాలి. ఆల్రెడీ మనం పచ్చిమిర్చి పేస్ట్ వేసాం కాబట్టి కారపొడి కొంచెం చూసుకొని వేసుకోవాలి. ఇప్పుడు ఇందులోనే 2 పెద్ద ఉల్లిపాయలని ఈ విధంగా చిన్నగా కట్ చేసుకొని వేసుకోవాలి. సర్వపిండిలో ఉల్లిపాయ ముక్కలు వేసుకోవడం వల్ల టేస్ట్ బాగుంటుంది. ఇప్పుడు ఇందులోనే 2 టీ స్పూన్స్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ ఫ్రెష్గా ఉంటే టేస్ట్ ఇంకా బాగుంటుంది. ఇప్పుడు ఇవన్నీ వేసుకొని చక్కగా అన్నీ కలిసేలా కలుపుకోవాలి. అన్నీ కలిసేలా కలుపుకున్న తర్వాత ఇందులో మరుగుతున్న నీళ్ళను పోసుకోవాలి. చల్ల నీళ్ళతో పిండిని కలిపితే సర్వపిండి అస్సలు బాగోదు, గట్టిగా వస్తుంది. ఈ విధంగా మనం మరుగుతున్న నీటిని పోసుకొని స్పూన్తో ఈ విధంగా చక్కగా అంతా కలిసేలా కలుపుకోవాలి. ఈ విధంగా పిండిని స్పూన్తో కలుపుకున్నాక కొంచెం ఆలోపు పిండి కొంచెం చల్లారుతుంది కాబట్టి ఇప్పుడు చేతికి చల్లనీళ్ళు అద్దుకుంటూ కొద్దిగా పిండి ముద్దలను కలుపుకోవాలి. వీడియోలో చూపించిన విధంగా ఈ విధంగా చక్కగా పిండిని కలుపుకోవాలి. మనం పిండిని ఎంత బాగా కలిపితే సర్వపిండిని అంత ఈజీగా ప్రెస్ చేసుకోగలుగుతాము. ఈ విధంగా కలుపుకున్న పిండిని ఈ విధంగా ఒక పిండి ముద్దలాగా తీసుకొని దాన్ని ఈ విధంగా ప్రెస్ చేసుకోవాలి. ఇప్పుడు ఒక ప్లాస్టిక్ కవర్ పైన కొద్దిగా ఆయిల్ వేసుకొని దాన్ని స్ప్రెడ్ చేసుకోవాలి. ఇప్పుడు ఆయిల్ పూసిన తర్వాత దాని మీద మనం ముందుగానే ప్రిపేర్ చేసి పెట్టుకున్నాం ఈ పిండిని చక్కగా ఈ వీడియోలో చూపించిన విధంగా ప్రెస్ చేసుకోవాలి. మనం పిండిని చక్కగా కలిపితే సర్వపిండి ఈ విధంగా ప్రెస్ చేసుకునేటప్పుడు సైడ్లు పగుళ్ళు రావు. ఇప్పుడు సర్వపిండి గిన్నెను తీసుకొని అందులో కొద్దిగా ఆయిల్ పోసుకొని అన్ని వైపులా స్ప్రెడ్ చేసుకోవాలి. ఇప్పుడు ఈ ఆయిల్ పూసిన గిన్నెలో మనం ముందుగానే ప్రెస్ చేసి పెట్టుకున్న సర్వపిండిని దీంట్లో వేసి హోల్స్ పెట్టుకోవాలి. ఈ విధంగా హోల్స్ పెట్టుకోవడం వల్ల పిండి అన్ని వైపులా చక్కగా కాలుతుంది. ఇప్పుడు ఈ గిన్నెని స్టవ్ పైన పెట్టి మూత పెట్టి మీడియం ఫ్లేమ్లో పెట్టి కాల్చుకోవాలి. సర్వపిండిని మనం నిదానంగా కాల్చుకుంటేనే చక్కగా ఉడుకుతుంది, లేదంటే పిండి పిండిగా ఉంటుంది, పైన మాడిపోతుంది. ఇప్పుడు చూసారా, ఇక్కడ నాకు ఈ సర్వపిండి కాలడానికి 7-8 నిమిషాలు పట్టింది మీడియం ఫ్లేమ్లో కుక్ చేసుకుంటే. ఇప్పుడు ఈ విధంగా 7-8 నిమిషాల తర్వాత టర్న్ చేసుకొని మళ్ళీ మూత పెట్టి మరొక 2 నిమిషాలు కాల్చుకుంటే అంతే అండి, సర్వపిండి రెడీ. టేస్టీ అండ్ హెల్దీ సర్వపిండిని సింపుల్ అండ్ ఈజీగా ఇంట్లోనే కమ్మగా ప్రిపేర్ చేసుకోవచ్చు. మీరు ఒకసారి ఈ విధంగా ట్రై చేసి చూడండి, ఎలా వచ్చిందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ అండ్ సపోర్ట్ మై ఛానల్. థ్యాంక్ యూ.